4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమెరికన్ ఫారిన్ పాలసీలో ఒక మ్యాసివ్ షిఫ్ట్, ఒక రకంగా టెక్టోనిక్ షిఫ్ట్ వచ్చింది రష్యాతో రిలేషన్స్. ట్రంప్ కంప్లీట్గా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న పాలసీ డిసిషన్ రివర్స్ చేసి ఉక్రెయిన్ డిజోన్ చేసుకొని యూరప్ను దూరం పెట్టి రష్యాకు మద్దతుగా నిలిచాడు. పుటిన్ను ప్రేజ్ చేస్తున్నాడు. ఉక్రెయిన్ వార్కు కారణం రష్యా కాదు, జెలెన్స్కీ కారణం అంటున్నాడు. పుటిన్ వార్ విషయంలో చేస్తున్న వాదనే ట్రంప్ చేస్తున్నాడు. ఆఖరికి కల్మినేషన్గా యునైటెడ్ నేషన్స్లో రష్యాను ఖండిస్తూ యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్కు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది. సో చాలా క్లియర్గా అమెరికా తన చారిత్రక మిత్రపక్షమైన యూరప్ను పక్కకు పెట్టి తన చారిత్రక ప్రత్యర్థి అయిన రష్యాతో కలుస్తోంది. ఈ యుఎస్ రష్యా నెక్సెస్ ఇప్పుడు వరల్డ్ స్క్రూటినీ అయిపోయింది. దీంతో ఇంటర్నేషనల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఈజ్ డొనాల్డ్ ట్రంప్ ఏ రష్యన్ ఏజెంట్? ఈజ్ డొనాల్డ్ ట్రంప్ ఏ రష్యన్ ఏజెంట్ అంటే ట్రంప్ రష్యన్ ఏజెంటా? ట్రంప్కు రష్యాకు మధ్య ఉన్న 50 ఏళ్ల సంబంధాలను ఇవాళ శోధిస్తున్నారు. సో ఇది ఇప్పటికైతే ప్రశ్నే. దీనికి కాంక్రీట్గా సాక్ష్యాధారాలతో ఎక్కడా ఆన్సర్ లేదు. So let us not accuse Donald Trump as a Russian agent. Let us not come to any conclusion. నేను ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలని మీ ముందు పెడుతున్నాను తప్ప కంక్లూజివ్గా ఏమీ చెప్పడం లేదు. సో ఇట్స్ అనెథికల్ టు కాల్ సంబడి సంథింగ్ వితౌట్ ఎవిడెన్స్. బట్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద లాస్ట్ 50 years, 50 ఏళ్ళుగా జరిగిన అనేక పరిణామాల్ని రష్యా ట్రంప్ రొమాన్స్లో నిగూఢంగా ఏమైనా దాగి ఉందా, ఏమైనా లోగుట్టు ఉందా? లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ. రష్యా ట్రంప్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే 1987లో మొదటిసారి ట్రంప్ రష్యాకు వెళ్ళాడు. 1987. సో అప్పుడు ఎంత ఆయన వయసు 40 years, ఇప్పుడు 78 years కనుక. సో 38 years క్రితం అంటే ఈ వాజ్ జస్ట్ 40 years. అప్పుడు వెళ్ళింది దేనికి అంటే మాస్కోలో ట్రంప్ హోటల్ పెడదామని. అప్పటికే ట్రంప్ ఇది బిగ్ బిజినెస్ మ్యాన్. అది కూడా సోవియట్ యూనియన్తో కలిసి. అప్పటికి ఇంకా రష్యాగా లేదు, సోవియట్ విచ్ఛిన్నం కాలేదు. సోవియట్ యూనియన్ అప్పుడప్పుడే పెరస్త్రోయికా, గ్లాస్నాస్ట్ అని చెప్పి ఓపెన్ అప్ అవుతున్న సమయం. ఆ సమయంలో ట్రంప్ మాస్కో వెళ్ళాడు. ఆ సమయంలో మాస్కోలో హోటల్ పెడదామని ఆలోచించాడు. సోవియట్ యూనియన్తో కలిసి, సోవియట్ ప్రభుత్వంతో కలిసి పెట్టాలని ఆలోచించాడు. కానీ ఆ హోటల్ మెటీరియలైజ్ కాలేదు. కానీ ఆ సమయంలోనే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన కేజీబీకి ట్రంప్కు రిలేషన్స్ ఏర్పడ్డాయన్నది ఆరోపణ. దీన్ని ఒక సోవియట్ మాజీ అధికారి అల్నూర్ ముసయేవ్ ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణకు ప్రాతిపదిక, సాక్ష్యము, ఇలాంటి అంశాలకు బ్లాక్ అండ్ వైట్లో సాక్ష్యాధారాలు ఉండవు. సో ఇట్స్ స్టిల్ ఏ మేయర్ స్పెక్యులేషన్. సో ఆయనకు ఆ ట్రంప్కు కేజీబీకి లింక్ అప్పుడే కాదు, అంతకు 10 ఏళ్ల ముందే కలిగింది అని. 1977లో డొనాల్డ్ ట్రంప్ ఇవానా జెల్నికోవా అనే జెక్ రిపబ్లిక్కి చెందిన మోడల్ను పెళ్లి చేసుకున్నాడు, ఇవానా జెల్నికోవా. సో అప్పటి నుంచి జెక్ రిపబ్లిక్ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కంట్రీ. సో అప్పటి నుంచే కేజీబీ ట్రంప్ను వెంబడిస్తూ ఉంది, ట్రంప్ను కన్నేసి ఉంచింది. 87లో మాస్కోకు ట్రంప్ వచ్చిన సమయంలో సోవియట్ అఫీషియల్స్తో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సో ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఎ ప్లెజర్ ట్రిప్, ఇట్ వాజ్ ఎ క్లియర్ ట్రిప్ ఫర్ సెట్టింగ్ అప్ ఎ హోటల్.
అది మెటీరియలైజ్ కాలేదు కానీ కేజీబీకి ట్రంప్కు నెక్సెస్ అప్పుడే కుదిరింది అని ట్రంప్కు ఆ రోజుల్లోనే ఒక కోడ్ నేమ్ ఇచ్చారు కేజీబీ అని. ఆయనను క్రాస్ నోవ్ అని ఒక కోడ్ నేమ్ కూడా ట్రంప్కి ఇచ్చాడు అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు. సో తర్వాత 87 మాస్కో విజిట్ పైన చాలా గొప్ప అనుభవం అంటూ ట్రంప్ తన పుస్తకంలో కూడా రాసుకున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అని. సో తర్వాత రిటర్న్ వచ్చుడుతోనే ట్రంప్ పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపాడు. సో ఆ మాస్కోకు పోయి రావడము, పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపడం. ఆ రోజుల్లో కోల్డ్ వార్ పీరియడ్, ఇంకా కోల్డ్ వార్ పూర్తి కాలేదు. సోవియట్ యూనియన్లో అమెరికన్ ఏజెంట్లు, అమెరికాలో సోవియట్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటుండే సమయం అది. ప్రత్యర్థి శిబిరాలు, భారీగా నిఘాలు, రకరకాల ఏజెంట్లను పెట్టుకొని పనిచేస్తున్న కాలం అది. సో ఆ కాలంలో 87లో మాస్కోకు వెళ్ళి వచ్చాకనే ట్రంప్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపడం మొదలుపెట్టాడు. ఫస్ట్ టైం 87లోనే రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కొరకు ట్రంప్ ప్రయత్నించాడు, కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ఆయనకు లభించలేదు. అప్పుడే అమెరికన్ న్యూస్ పేపర్స్లో ట్రంప్ ఒక భారీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇతర దేశాల రక్షణ కొరకు అమెరికా ఖర్చు పెట్టకూడదు, ముఖ్యంగా తమ దేశాల రక్షణ కొరకు తామే ఖర్చు పెట్టుకోగలిగిన స్థితిలో ఉన్న దేశాల కొరకు అమెరికా ఖర్చు పెట్టకూడదు అంటూ ఒక భారీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అది ఆ రోజుల్లోనే పెద్ద వివాదమైంది. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన అడ్వర్టైజ్మెంట్గా భావించారు. ఇట్ బికేమ్ కాంట్రవర్షియల్ ఎట్ ద టైమ్. సో ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ చూడండి. మాస్కో వెళ్ళి వచ్చాడు, పాలిటిక్స్లో ఆసక్తి చూపాడు, మొత్తం పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్కు ట్రై చేశాడు, అది క్లిక్ కాలేదు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి, 87లో మాస్కో వెళ్ళి వచ్చాక ఏ పాలసీ అయితే ట్రంప్ చెప్పాడు, అమెరికా మిత్ర దేశాల రక్షణ కొరకు ఉండకూడదు అని, సరిగ్గా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు ట్రంప్. యూరప్ రక్షణ మాకు సంబంధం లేదు. తాజాగా జపాన్ను కూడా హెచ్చరించాడు, మీకు మాకేం సంబంధం లేదు, జపాన్ ఖర్చులు మేమెందుకు పెట్టుకుంటాం అంటూ జపాన్లో ఉన్న మిలిటరీ బేస్ల గురించి కూడా ఈ మధ్య మాట్లాడాడు. సో అంతేకాదు యూరప్ తమ డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోవాలి. ట్రంప్ ఫ్రెండ్ అయితే ఇలాన్ మస్క్ నాటో నుంచి వైదొలగాలి, అసలు నాటో నుంచి అమెరికా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సరిగ్గా 1987లో అయితే ఏ పాలసీ పొజిషన్ అయితే మాస్కో వెళ్ళి వచ్చాక ట్రంప్ చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు అన్నది ఆరోపణ. ఇవన్నీ కోఇన్సిడెన్స్ కూడా కావచ్చు, లేదు ఇన్సిడెంటల్ అయినా కావచ్చు, నోబడి నోస్. అందువల్ల ఇప్పటికైతే నేను మళ్ళీ చెప్పేది మేయర్ స్పెక్యులేషన్. తర్వాత 2003లో ట్రంప్ బిజినెస్లో దివాలా తీశాడు. ఇది కంపెనీస్ వెంట్ బ్యాంక్రప్ట్. 2003లో చేతులెత్తేసాడు. ట్రంప్ వ్యాపారంలో బాగా లాసెస్ వచ్చినాయి. 2005 వరకు ట్రంప్ వ్యాపారాలు మళ్ళీ పైకి లేచాయి. ఎందుకు పైకి లేచాయంటే రష్యన్ ఇన్వెస్ట్మెంట్ వల్లనే ట్రంప్ బిజినెస్లు మళ్ళీ పైకి లేచాయి అన్నది మరో ఆరోపణే కాదు. ట్రంప్ ఎల్డెస్ట్ సన్ ఆ రోజుల్లోనే ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, రష్యన్స్ హ్యావ్ ఎ ప్రెటీ డిస్ప్రపోర్షనేట్ రష్యన్స్ మేకప్ ఎ ప్రెటీ డిస్ప్రపోర్షనేట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ అవర్ అసెట్స్ అన్నాడు. రష్యన్స్ మేకప్ ఏ ప్రెటీ డిస్ప్రపోర్షనేట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ అవర్ అసెట్స్. ఇది ట్రంప్ ఎల్డెస్ట్ సన్ అన్నట్లు మీడియాలో కథనం. సో ఇది ఆ రోజుల్లోనే అన్నాడు. అందువల్ల రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోతోనే ట్రంప్ కంపెనీలు నష్టాల నుంచి బయటపడ్డాయి. ఇది 2005లో బయటపడ్డాయి. 2008లో ట్రంప్ పెద్ద కొడుకు అన్న మాటలు ఇవి, ఎల్ఎస్ అన్న మాటలు. 2013లో మళ్ళీ ట్రంప్ మాస్కో వెళ్ళాడు. 36 అవర్స్ మాస్కోలో ఉన్నాడు. మళ్ళీ పుటిన్ను కలవాలని ప్రయత్నం చేశాడు. మళ్ళీ ట్రంప్ హోటల్ పెడదామని ట్రై చేశాడు,
2016 వరకు ట్రై చేశాడు, కానీ అది మెటీరియలైజ్ కాలే. 2016లో ట్రంప్ కంటెస్టెడ్ ఫర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ బికేమ్ ద యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. ఆ ఎలక్షన్స్లో రష్యా జోక్యం చేసుకుందని, ట్రంప్కు అనుకూలంగా అమెరికా ఎన్నికల్లో రష్యా వ్యవహరించిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలే కాదు, హిలరీ క్లింటన్ ప్రోద్బలంతో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక డోసియర్ తయారు చేసి రష్యా ట్రంప్కు అనుకూలంగా అమెరికన్ ఎలక్షన్స్ను స్వింగ్ చేసింది అంటూ ఒక పెద్ద డోసియర్ కూడా బయటకిచ్చింది. దానిపైన FBI ఇన్వెస్టిగేషన్లు జరిగాయి, కానీ రష్యన్ కనెక్షన్ ఇన్ అమెరికన్ ఎలక్షన్ సాక్ష్యాధారాలతో ఎలాగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఆరోపణగానే మిగిలిపోయింది, కానీ దేర్ వాజ్ నథింగ్ టు కంక్లూజివ్లీ సబ్స్టాన్షియేట్, ప్రూవ్ చేసడానికైతే ఏమీ దొరకలేదు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మీకు స్టోరీ ఎక్కడి నుంచి చెప్పాను. 1977లో సోవియట్ మిత్రదేశమైన జెక్ రిపబ్లిక్కు చెందిన ఇవానా జెల్నికోవాను పెళ్లి చేసుకోవడము, 1987లో మాస్కో వెళ్ళడము, మాస్కో వెళ్ళి వచ్చాక పాలిటిక్స్ పైన ఆసక్తి చూపడము, అమెరికన్ ఫారిన్ పాలసీని క్వశ్చన్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కొరకు ప్రయత్నించడము, 2003లో కంపెనీ దివాలా తీయడము, ట్రంప్ కంపెనీలు 2005లో వితిన్ 2 years పైకి లేవడము, అందులో రష్యన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఫ్లో అయింది అని వార్తలు రావడము, 2013లో మళ్ళీ మాస్కో వెళ్ళడము, 2016లో ఎలక్షన్స్లో గెలవడము, దాంట్లో రష్యన్ కనెక్షన్ ఉంది అని విమర్శలు రావడం, ఆరోపణలు రావడం, అఫ్కోర్స్ విచారణలో తేలకపోవడము, ఇదంతా జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా పట్ల, పుటిన్ పట్ల ట్రంప్ స్పష్టంగా అనుకూలంగా మాట్లాడాడు. ఈవెన్ ఈ మధ్య ఒక టాప్ జర్నలిస్ట్ రాసిన పుస్తకంలో కూడా 2020లో ట్రంప్ పవర్ నుంచి దిగాక కూడా, ప్రెసిడెంట్గా టర్మ్ అయిపోయాక కూడా 7 సార్లు పుటిన్తో మాట్లాడాడు అని. 7 times ఈ స్పోక్ విత్ పుటిన్, ప్రెసిడెంట్గా ఓడిపోయాక కూడా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాడు, క్లియర్గా రష్యాకు అనుకూల పొజిషన్ తీసుకుంటున్నాడు. సో ఇదంతా ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా, కోయిన్సిడెంటలా తెలియదు. ఇవన్నీ ఆరోపణలా లేదా ఇందులో నిజముందా తెలియదు. కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం సీక్వెన్స్ ఉంది, ఒకదానికి లింకేజెస్ ఉన్నాయి. సో దెర్ ఇస్ ఎనఫ్ సస్పిషన్ అయితే ఉంది, బట్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. ఇప్పటికైతే ఇది ఆరోపణగానే మనం భావించుదాం.